తెలియజేస్తున్నా. వినాలని వచ్చినట్టుగానే నేను వాక్యం చెప్పాలని రావడం కాదు. చాలా సంవత్సరాల కిందట ప్రభు మీతో కూడా కలిసి సహవాసము చేయడానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఎన్నో అవకాశాలు కలిగించారు. మాకు మీరు ప్రార్థన చేస్తున్నారు. పెద్దలు జేమ్సన్ గారు ప్రభు సంతకు పిలువబడ్డారు. ఆయన తమ్ముడు మనోహర్ కూడా ప్రభు సన్నిధికి పిలువబడ్డాడు. సత్యంగా కూడా ప్రభు సన్నిధికి చేరిపోయారు. పెద్ద వయసులో ఉన్నారు. చాలా కాలం ప్రభు కొరకు నమ్మకంగా జీవించారు, ప్రయాసపడి పనిచేశారు. ప్రభు వారికి ప్రతిఫలం ఇస్తారు. పెద్దలు ప్రకాశ్రావు గారిని బెంగళూరులో లేక ప్రాంతాల్లో అక్కడక్కడ మీటింగ్ జరిగినప్పుడు చూడగలుగుతున్నాం. అలాగే పెద్దలు జార్జి గారిని కూడా వారి ఇంటి దగ్గర విజయవాడలో ఆ సందర్భాల్లో చూడడానికి ప్రభు మాకు అవకాశం కలిగించాడు. మా కొరకు ప్రార్థిస్తున్నందుకు మీ అందరికీ మేము ఎంతో రుణస్థులమై ఉన్నాము. ఈ సంవత్సరంలో నాకు కొంత బలహీనత కలిగింది. తెలియని రీతిగా అది కుడికాలు వాపు రావడం, తగ్గకపోవడం. 116 రోజులు పైగానే ఉన్నాను. కానీ ప్రభు కృప చేత ఇబ్బంది లేకుండా ప్రభు తగ్గించాడు. అయితే నాకన్నా ఎక్కువ బలహీనరాలు సహోదరి, ఆమెకున్న సర్వైకల్ స్పాండిలైటిస్, సి సెక్షన్లో, అలాగే లంబా ఏరియాలో క్రింద కూడా పడిమల దగ్గర ఉన్న బలహీనతను బట్టి కష్టస్థితి ఉన్నది. రోజు ఫిజియో చేయడం ద్వారానే ఒక్కొక్క రోజు జీవించడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఇలా ఉండగా గత వారంలో మేము కడప జిల్లాలోనే ఒక చోట సేవ చేయడానికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో కడప చేరడానికి ఇంకొక అరగంట ఉండగా చాలా తీవ్రతరమైన ఇబ్బంది ఎదుర్కొన్నారు. అది ఏదో మాకు తెలియదు కనుక మేమేమీ చేయలేని పరిస్థితిలో ఉండి ప్రార్థించి ప్రభువుకు అప్పగించుకొని హాస్పిటల్కి చేరిపోయాం. పిల్లలకు కూడా చెప్పాం. డాక్టర్ గారు కూడా మాకు ప్రభుదాస్ అంకుల్ తమ్ముడు పురుషోత్తమరెడ్డి గారి మనవరాలు, ఆమె జనరల్ మెడిసిన్ చేస్తూ బాలాజీ హాస్పిటల్లో ఉండగా మేము ఇంటికి రావడం లేదు, ఇది పరిస్థితి, అక్కడికే వస్తున్నాం అంటే అప్పటికి వారు రెడీగా ఉన్నారు. టైమ్లీ అడ్మిషన్, టైమ్లీ ట్రీట్మెంట్, టైమ్లీ కేర్. దాన్ని బట్టి మరి 3 దినాలు హాస్పిటల్లో ఉంచుకొని మిగతా దినాలు నేనే ఇంటి దగ్గర ట్రీట్మెంట్ ఇస్తానని డిశ్చార్జ్ చేశారు. సహోదరి రోజు ఫిజియోథెరపీ చేయించుకోవడం, ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతున్నది. విజయవాడ, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాల్లో మాకు శనివారం వరకు కొన్ని కార్యక్రమాల ముందే ఇచ్చినవి ఉన్నందువల్ల దసరా సెలవు దినాల్లో మేము రావడం జరిగింది. ఈరోజు మీకు బైబిల్ స్టడీ ఉన్నదని తెలిసినప్పుడు మేము తప్పక ఏకీభవించాలని వచ్చాం. పెద్దలు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుత్వ స్తోత్రములు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనము జ్ఞాపకం చేసుకుందాం. దీని కొరకే ప్రత్యేకంగా నేను సిద్ధపడలేదు, ధ్యానించలేదు. కాబట్టి లేఖనాలు ఎప్పుడైనా మనకు సహాయకరమైనవే చదువుకొని మనము మేలు పొందుదాం. నెహెమ్యా గ్రంథంలో నుండి, నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం మనందరికీ బాగా తెలిసిన అధ్యాయమే. మొదటి 3 వచనాలు చదువుకుందాం. We'll turn to the book of Nehemiah, chapter 8, and we'll read verses 1 to 3. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా
7వ మాసము మొదటి దినమున చదువబడు దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానములో ఉదయం మొదలుకొని ధ్యానం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుచూ వచ్చాను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. చదువుబడిన ఈ కొద్ది వచనాలు సాయంకాలం చేరి వచ్చిన మనందరి వ్యక్తిగతమైన ఆత్మీయ ప్రయోజనం కొరకు ప్రభువే దీవించును గాక. నెహెమ్యా గ్రంథంలో వాస్తవానికి 12 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 6 అధ్యాయాలు ప్రాకార నిర్మాణం చెప్పాడు. అది అక్షరార్థమైన ప్రాకార నిర్మాణం. ఆ పని కొరకు ప్రార్థించిన నెహెమ్యా మొదటి అధ్యాయం, రాజు రాణి ఉండగా వారి ద్వారా పంపబడిన నెహెమ్యా 2వ అధ్యాయం, అందులోనే పనికి పురుకొల్పిన నెహెమ్యా, పనికి పూనుకున్న ప్రజలు 3వ అధ్యాయం, వారు పని ప్రారంభించి రద్దీగా పనిచేశారు. ప్రాకార నిర్మాణంలో నెహెమ్యా పని ప్రారంభించి పని జరిగిస్తున్న నెహెమ్యా 3వ అధ్యాయం. 4వ అధ్యాయం ఆటంకాల మధ్య ఆగిపోకుండా పని చేయించిన నెహెమ్యా. ఇక 5వ అధ్యాయం వారి మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించిన నెహెమ్యా. అంటే వెలపలి వారి ద్వారా ఆటంకాలు 4వ అధ్యాయంలో ఉన్నాయి, 2వ అధ్యాయం చివరిలో కూడా ఉన్నాయి. సువార్త ఎప్పుడు ప్రకటించినా, ప్రభు కొరకు గట్టిగా ఎప్పుడు మనం నిలిచి పనిచేసిన ఆటంకాలు తప్పక వస్తాయి. కానీ మనం శత్రుత్వానికి, శత్రువులకు భయపడకుండా ప్రభువుకు అప్పగించుకొని ప్రభు మీద ఆధారపడి ప్రార్థన బలంతో మనం ధైర్యంగా, పౌరుషంతో, మెలకువతో, శ్రద్ధతో ముందుకు సాగాలి. ఇక 6వ అధ్యాయం ఆఖరి దశలో ఆటంకాలు, బెదిరింపులు ఉన్నాయి. కానీ వాటన్నిటి మధ్య ఆయన అధైర్యపడకుండా, ఆగిపోకుండా పనిని పూర్తి చేశారు. ఆ పెద్ద పట్టణం, దాని చుట్టూ ఉండే బలమైన ప్రాకారం అది పడిపోతే దాన్ని 2 నెలల లోపల, 52 దినాలంటే 2 నెలల లోపల పూర్తి చేశారు. వాట్ ఈస్ ద సీక్రెట్? ఎందుకు అంత పెద్ద పని, విస్తారమైన పని, కష్టతరమైన పని అంత త్వరగా చేయగలిగారు, చక్కగా చేయగలిగారు, లోపం లేకుండా చేయగలిగారు, బీటలన్నీ కప్పగలిగారు, గోడలన్నీ కట్టగలిగారు, గుమ్మాలన్నీ నిలబెట్టగలిగారు, తాళములు అమర్చారు, గడియలు తాళములు అమర్చారు, తలుపులు నిలిపి ఇవన్నీ అమర్చి ఆ పని మొత్తం పూర్తి చేశారు. నథింగ్ వాజ్ ఇన్కంప్లీట్. 3 అధ్యాయాలే వారు పనిచేసింది. చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 6 అంతే. దానికి ప్రార్థన 1వ అధ్యాయం, పురికొల్పు 2వ అధ్యాయం, తర్వాత 5వ అధ్యాయంలో వారి మధ్యన ఉన్నటువంటి అన్యాయాన్ని నెహెమ్యా చక్క చేశాడు. దేవుని ప్రజల మధ్య ఏ లోటుపాట్లున్నా, కొరతలున్నా వాటిని సవరించుకొని పనిచేయడం, అది పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ప్రభు మనకు నేర్పించే దివ్యమైన సత్యం. సమస్యలుగా వచ్చి, లోటులో వచ్చి, సణుగులున్నా, అసంతృప్తి ఉన్నా, కొరతలున్నా పట్టించుకోకుండా కూడికలు జరిపించుకుంటూ వెళ్ళిపోవడం సంఘాలకు క్షేమకరం కాదు. నేను ఇక్కడి గురించి చెప్పడం లేదు, జనరల్గా సంఘాలకు క్షేమకరమైన సత్యాలు బైబిల్ అంతట్లో ప్రభు మన కొరకు రాయించాడు. మెట్టుకు మొదటి 6 అధ్యాయాలు అక్షరార్థమైన ప్రాకార నిర్మాణం జరిగింది. మరి వెంటనే ప్రాకార ప్రతిష్ఠ జరగాలి కదా. కానీ నెహెమ్యా త్వరపడలేదు, ప్రాకార ప్రతిష్ఠ జరిగించలేదు. ఎందుకంటే గోడలు కట్టబడినా వారి ఆత్మీయ జీవితంలో గోడలు ఇంకా కట్టబడలేదు. ఆ
అక్షరార్థమైన కట్టడాల కంటే, నిర్మాణాల కంటే ఆత్మ సంబంధమైన నిర్మాణం అది ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో అనేక మంది ఆత్మ సంబంధమైన నిర్మాణం కంటే అక్షరార్థమైన మందిరాలు కానీ, లేక గదులు కానీ, లేక కావలసినటువంటి రకరకాల అరేంజ్మెంట్స్ కానీ, ఏర్పాట్లు కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, స్ట్రక్చర్స్ కానీ, వీటికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు, ఎక్కువ సొమ్ము ఖర్చు పెడుతున్నారు, ఎక్కువ మనస్సు కేంద్రీకరిస్తున్నారు. వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈ స్పిరిచువల్, నాట్ ది ప్రాక్టికల్ ఆర్ మెటీరియల్ కదా. మన ఆత్మ సంబంధమైన జీవితం మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. కనుక 7వ అధ్యాయంలో పనివారు లేరు, పనివారిని నియమించాడు, నమ్మకస్తులు భక్తి గల వారిని నియమించాడు. ఇప్పుడు మనం 3 వచనాలు చదువుకున్నామే, 8వ అధ్యాయం. అక్కడ దేవుని ప్రజలందరూ దేవుని ధర్మశాస్త్ర గ్రంథముతో సంబంధం కలిగి ఆ ధర్మశాస్త్ర గ్రంథము యొక్క విలువను గ్రహించారు, దాన్ని తెమ్మని చెప్పి దాన్ని విన్నారు, ఆ ధర్మశాస్త్రానికి విధేయత చూపించారు, గ్రంథానికి విధేయత చూపించారు. గ్రంథము దాని విలువ, గ్రంథము దాన్ని విన్న ప్రజలు, గ్రంథం దానికి వారు చూపించిన విధేయత చెప్పారు. ఇక 9లో వారు గ్రంథం మళ్ళా చదివి, ఒక జాముసేపు గ్రంథం చదివి జాముసేపు పాపాలు ఒప్పుకొని ప్రార్థనలో ఉన్నారు. గ్రంథముతో సంబంధం, ప్రార్థనతో సంబంధం. ప్రార్థన గ్రంథము అంటే దేవుని గ్రంథానికి మనం విలువ ఇవ్వడం, ప్రార్థనకు మనం విలువ ఇవ్వడం, ఇవే మనకి ఈరోజు కానీ కావాల్సినవి. ఎప్పుడైనా అంతే కదా. ఇక 3వది అంటే 8, 9 తర్వాత 10 వారు నిర్ణయాలు చేశారు. మేము నిర్ణయించుకున్నాం అనే మాట 10వ అధ్యాయంలో ఎక్కువ సార్లు చదువుతున్నాం. వాక్యము వినే మనం, ప్రార్థనలో ఉండే మనం మన జీవితంలో చేయవలసిన నిర్ణయాలు చేయాలి. ప్రభు కొరకు ఎప్పుడో తీర్మానం చేశానయ్యా అంటే చాలు, అది రక్షణ తీర్మానం. కానీ వాక్యము విన్న తర్వాత మనం ఏం చేయాలా? ప్రభువా, నీ వాక్యానికి తగినట్టుగా నేను లేను అని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నన్ను క్షమించు, నా లోపాలు, నా బలహీనతలు, నా తొందరపాట్లు, నా ఆవేశాలు, నా లోపల ఉన్న అసహనం, అసూయ, సణుగులు, ఇంక ఏవే కానీ ఇవన్నీ క్షమించు, నన్ను శుద్ధి చేయి, నూతన పరచు, యజమానుడు వాడుకొనుటకు తగిన పాత్రగా నన్ను చేయమని నిర్ణయం చేసుకోవాలి. ఇక మీదట ఆరాధనలో, వాక్య పరిచర్యలో, లేక వాక్య కూడికలో, ప్రార్థన కూడికలో, సువార్త కూడికలో, పరిచర్యలో, గ్రామాల పరిచర్యలో, గృహదర్శనాల్లో, ప్రతి విషయములో నిన్ను ప్రేమించుటలో, నీకు ఇచ్చుటలో, ఆతిథ్యమిచ్చుటలో, వీటన్నిటిలో నేను ముందుకు వస్తా, నేను అప్పగించుకుంటాను నిర్ణయాలు మనలో రావాలి. ఇక ఆ తర్వాత 11వ అధ్యాయంలో కట్టబడిన ప్రాకారం యెరూషలేము చుట్టూ కట్టబడింది కనుక 10 మందిలో ఒకడు తప్పకుండా యెరూషలేములో నివసిస్తూ దాన్ని కాపాడుకోవాలి, మెలకువగా ఉండాలి. కావలి కాయడానికి వారు చీట్లు వేసుకున్నారని చెప్పారు. అందులో ఎన్నో వివరాలు చెప్పాడు. ప్రధానులు, యోధావారిలో ప్రధానులు, బెన్యామీనుల్లో ప్రధానులు, యాజకులలో ప్రధానులు, లేవీల్లో ప్రధానులు, గాయకుల్లో ప్రధానులు, ద్వారపాలకుల్లో ప్రధానులు, సొలొమోను దాసులు, నెతీనీయులు అంటే సేవ చేసేవారికి సేవ చేసేవారు, సహాయం చేసేవారు. వారిని గురించి 5 తరగతుల పనివారిని గురించి రాశారు. ఎజ్రా గ్రంథం కానీ, నెహెమ్యా గ్రంథం కానీ ఈ విషయాలు మనకు నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ రాత్రి అప్పుడు 12వ అధ్యాయంలో వారు ప్రాకార ప్రతిష్ట జరిగించారు. లేవీయులందరినీ రప్పించి వారున్న ఊళ్ళన్నిటిలో నుండి వారు లేకుండా ప్రాకార ప్రతిష్ట చేయలేదు. ఎజ్రా కూడా అదే పని చేశాడు.
అహవా వైపు వారు నది దగ్గర తనిఖీ చేయగా అందరున్నారు, లేవీలు లేరు. లేవీలు లేరంటే అర్థం ఏంటి? పరిచారకులు లేరు. గొప్ప బైబిల్ టీచర్ ఉన్నాడు ఎజ్రా, యాజకులు ఉన్నారు, కానీ లేవీలు లేరు. మరి పరిచారకులు లేకపోతే ఏం చేశాడు? ఏం చేద్దామయ్యా, బయలుదేరాం కదా, ప్రయాణం సాగిద్దామని లేదు. నో, టైరో, ఇక్కడ ఆగిపోదాం. లేవీలందరినీ పిలిపించి అప్పుడు వారితో కూడా ప్రయాణం చేసి యెరూషలేముకు వారు చేరుకున్నారు. మందిరంలో ఎవరు ఉండాలి? పరిచారకులు ఉండాలి. పరిచారకులు ఉండాలి, పెద్దలు ఉండాలి, సేవకులు ఉండాలి, బోధకులు ఉండాలి, ఉపదేశకులు ఉండాలి, సాక్షులు ఉండాలి, సహకారులు ఉండాలి. ప్రభు ఎవరెవరిని వాడుకుంటున్నాడో తన కృపను బట్టి రక్షింపబడిన వారిలో భారమిచ్చి ఆయన ఎవరిని వాడుకుంటాడో వారందరూ కలిసి ఆయన పని చేయాలి. ఇటువంటి విషయాలు మనం ఈ 6 అధ్యాయాలు మామూలు గోడలు పడిపోతే బాగు చేశారు. తర్వాత 6 అధ్యాయాలు ఆత్మీయంగా పడిపోయిన గోడలు కట్టి అప్పుడు ప్రాకార ప్రతిష్ట జరిగించారు. అక్కడికి అసలు పుస్తకం అయిపోయింది. నెహెమ్యా ఈ పని జరిగించి 12 సంవత్సరాలు ఉండి మళ్ళా శోషణ కోటకు వెళ్ళిపోయాడు. కానీ ఆయన అన్నీ చక్కజేసి వెళ్ళిన తర్వాత మళ్ళా రాజుగారి దగ్గర సెలవు తీసుకుని ఇక్కడికి వస్తే అన్నీ మళ్ళా తారుమారైపోయింది. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ డిజార్డర్. అందుకే 13వ అధ్యాయం నెహెమ్యా గ్రంథానికి సప్లిమెంట్గా ఉంది. అనుబంధం అంటారు కదా, ఒక సప్లిమెంట్గా ఉంది. మన కీర్తన పుస్తకాలు ఉంటాయి, వందల పాటలు ఉంటాయి, అనుకూలంగా మనం పాడుకోవడానికి మంచిది. కొన్నిసార్లు 2-3 దినాల కూడికల కొరకు మనం పుస్తకాలు అందరి దగ్గర ఉండవు. కొత్త వారు కూడా వస్తారు, వాక్యం వినాలి, రక్షణ పొందాలని చిన్న సప్లిమెంట్స్ చేసుకుంటాం. అట్లనే నెహెమ్యా 13 నెహెమ్యా గ్రంథానికి సప్లిమెంట్, యోహాను సువార్త 21 యోహాను సువార్తకు సప్లిమెంట్. ఆ చివరి అధ్యాయం లేకపోతే అసలు మన విషయాలు తెలిసేది కాదు. మరి అలా అన్నిటినీ క్రమపరిచాడు నెహెమ్యా. ఐ హ్యావ్ సెట్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్. ఆయన అన్నిటినీ వాటి స్థలాల్లో ఉంచాడు అని 13వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఈ రాత్రి వేళ 8వ అధ్యాయం, దీనిలో 2 భాగాలుగా చెప్పాడు. 7వ నెల మొదటి రోజు దేవుని వాక్యము దగ్గర కనిపెట్టిన ప్రజలు 12 వచనాల్లో చెప్పారు. 2వ రోజు ఎవరొచ్చారు? సమాజం అంతా రాలేదు, నాట్ ది ఎంటైర్ అసెంబ్లీ. కానీ ఎవరొచ్చారు? 13వ వచనంలో చెప్పాడు చూడండి. 2వ దినమందు ఒకరు 8-13 చదవండి, ఇదే పుస్తకం. చాలా ప్రజలందరూ కాదు కానీ పెద్దలు వచ్చారు, లీడర్స్గా ఉన్నవారు, ప్రధానులు, పెద్దలలో ప్రధానులైన వారు వచ్చారు, యాజకులు వచ్చారు, లేవీయులు వచ్చారు. ఎందుకు వచ్చారు? ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని వచ్చారు అన్నాడు. చక్కని మాట. ఎజ్రా యొద్దకు వారు కూడి వచ్చారు. మొదటి రోజు అందరూ వచ్చారు, కానీ 2వ రోజు పెద్దలు, యాజకులు, లేవీయులు వచ్చారు. మొదటి రోజు వారి కోరిక గ్రంథాన్ని తెమ్మన్నారు. విన్నారా? ఎజ్రా, నువ్వు చాలా అనుభవం గలవాడు అయ్యా, మరి నీ అనుభవంలో నుంచి మరి మాకు ఏం సలహాలు చెప్తావో, ఏ సూచనలు ఇస్తావో ఇవ్వమని, దాని కొరకే మేము కనిపెట్టుకున్నామని చెప్పలేము. బ్రింగ్ ద బుక్, ధర్మశాస్త్ర గ్రంథం. మోషే వ్రాసిన 5 పుస్తకాలు ఉన్నవి, పెంటట్యూక్ అంటారు, పంచకాండ. దాన్ని తీసుకొని రమ్మని చెప్తున్నారు. ఒక మనుష్యుడు ఎంత గొప్ప వర్తమానికుడైనా లేక ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి అని ఎజ్రాను గురించి రాయబడింది కదా. ఎంత ప్రవీణుడైనా ఆయన ప్రవీణత వినడానికి కాదు మనం చేరువచ్చాం. ఎవరైనా సరే స్కాలర్స్ ఉన్నారు, దేవుని వాక్యంలో చాలా
ప్రవీణత కలిగిన వారు ఉన్నారు. కానీ మనం వచ్చేది ఒక వ్యక్తి యొక్క వ్యాఖ్యానం వినడానికి కాదు. మనం ఎప్పుడు వచ్చినా, ఆదివారం వచ్చినా, బుధవారం వచ్చినా, ఏ రోజు వచ్చినా, ఏ కూడికి వచ్చినా, అది ఏ కూడిక కానీ గ్రంథం గ్రంథం గ్రంథం. ఈ అధ్యాయం అంతా నేను మళ్ళీ ఇటీవల ఒకసారి చదివాను. గ్రంథం 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 గ్రంథం. వారి కోరిక గ్రంథము తెమ్మని. ఎజ్రా ఏం చేశాడు? గ్రంథాన్ని తెచ్చాడు. ఎజ్రా ఏం చేశాడు? గ్రంథాన్ని చదివి వినిపిస్తూ వచ్చాడు. చేరువచ్చిన ప్రజలు ఏం చేశారు? గ్రంథమును శ్రద్ధతో వినిరి అన్నాడు. ఎంత చక్కని మాట. ఈ దినాల్లో చాలా స్థలాల్లో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవారు తక్కువగా ఉన్నారు. వింటారు కానీ ఇదంతా మాకు తెలుసులేయ్యా, చెప్పేవులేవయ్యా అన్నట్టుగా అశ్రద్ధతో వినేవారు. మనస్సు వేరే వాటి మీద కేంద్రీకరించి వాక్యం మీద లగ్నం చేయకుండా, దైవ భయము లేకుండా, భక్తి లేకుండా, విధేయత లేకుండా నిర్లక్ష్య వైఖరితో వింటారు చాలా స్థలాలు. సభలలో అదే జరుగుతుంది. మన భారతదేశంలో మనకు అలవాటైంది ఏంటంటే, అప్పరంలో అందరూ సమయానికి రావచ్చు, కానీ ఎక్కువ స్థలాల్లో వస్తూనే ఉంటారు. ఇక స్పెషల్ మీటింగ్స్ అయితే 10 గంటలకు ప్రారంభించిన భోజనం సమయం వరకు వస్తూనే ఉంటారు. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు సిద్ధపడాలి, ఎప్పుడు బయలుదేరాలి ఆలోచన చేయాలి. దేర్ ఈజ్ నో డిలిజెన్స్. కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నారు, శరీర బలహీనతలు ఉన్నాయి. మరి ఏదో ఒక సహాయం ఉంటే కానీ వారు రాలేరు. అవన్నీ వేరే విషయం. కానీ ఇక్కడ వారు గ్రంథమును శ్రద్ధతో విన్నారు అని చెబుతున్నారు. నెహెమ్యా 8వ అధ్యాయం. పాడైన గోడలు కట్టారు, మొదట 6 అధ్యాయాలు. వారి జీవితాల్లో పాడైన గోడలు, ఆత్మీయంగా పాడైన గోడలు కట్టుకుంటున్నారు. తర్వాత 6 అధ్యాయాలు. ఈ 2 భాగాలుగా నిర్మాణం. మనలను మనం కట్టుకోవాలి, మన జీవితం కట్టుకోవాలి, మన సాక్ష్యం కట్టుకోవాలి, మన మనస్సును కట్టుకోవాలి, మన కుటుంబాన్ని కట్టుకోవాలి కదా. నన్ను నేను కట్టుకోవడం చాలా కష్టతరమైన పని, కానీ వారు అదే పని చేశారు. నెహెమ్యా హీ వాజ్ ఎ గ్రేట్ బిల్డర్. అతడు పరద్రోసేవాడు కాదు, కట్టేవాడు. పౌలు అన్నాడు, పడద్రోయుటకు కాక కట్టుటకే ప్రభు మాకిచ్చిన అధికారం, ప్రభు మాకిచ్చిన కృపను బట్టి మేము మీ మధ్య పరిచారకులమై ఉన్నాం అని ఆయన చెబుతున్నాడు. గ్రంథము 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 అనే మాటలు 8-9 సార్లు 8వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. గ్రంథాన్ని తెమ్మన్నారు, అది వారి కోరిక. గ్రంథాన్ని తెచ్చాడు, అది ఎజ్రా యొక్క భాగ్యం, ఆధిక్యత, ధన్యత. అతడు గ్రంథాన్నే వినిపించాడు. ఆయన వ్యాఖ్యానం తర్వాత, ఆయన తాత్పర్యం అర్థం చెప్పడం అన్ని తర్వాత సంగతి. గ్రంథము ఆ ప్రజలు గ్రంథాన్ని శ్రద్ధతో విన్నారు అని చెప్తున్నాడు 3వ వచనం. ఆయనతో పాటు ఆయన ఒక్కడే కాదు, కానీ ఎత్తుగా ఒక పీఠం, ఇటువంటి ప్రసంగ వేదిక తయారు చేయబడి ఉండగా ఆయన ప్రక్కన 6, మళ్ళీ అవతల ప్రక్కన 7 లేవీయులు. ఇటు 7, అటు 7, 14 మంది ఒకే గ్రంథాన్ని చదవడానికి వారు నియమించబడ్డారు. తాత్పర్యం చెప్పడానికి వారు నియమించబడ్డారు. అర్థము చెప్పడానికి నియమించబడ్డారు. 7వ వచనం గ్రంథము యొక్క తాత్పర్యం చెప్పారు అన్నాడు. 8వ వచనం అర్థము చెప్పారు అన్నాడు. గ్రంథాన్ని ఎలా చదివారు అంటే 8 గుర్తుపెట్టుకోండి, ఈజీ టు రిమెంబర్. దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించారన్న. ఎనీ పోర్షన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రెడ్ డిస్టింక్ట్లీ ఈజ్ ఆల్మోస్ట్ గ్రాస్ప్డ్ 50% అన్నాడు ఒక. స్పష్టంగా చదివి వినిపిస్తే ఇంక ఏమీ చెప్పకపోయినా 50% అర్థమైపోతున్నారు. ఈనాడు సంఘాలలో ఉండవలసిన ఒక్కొక్క గొప్ప అభ్యాసం
భక్తి సంబంధమైన అభ్యాసం. దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తే నేను అందించవలసిన వర్తమానం టైం చాలదవు, పాయింట్లన్నీ చెప్పలేను అని మనం తలంచకూడదు. పబ్లిక్ రీడింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్ గురించి తిమోతి మొదటి పత్రిక 4లో చెప్పాడు. నేను వచ్చు వరకు చదువుటేందు జాగ్రత్తగా ఉండమని. చదివి వినిపించాలి. మామూలుగా మత సంబంధమైన శాఖల్లో డినామినేషన్స్ ఉన్నవి కదా, వారు పాత నిబంధన పాఠం, సువార్త పాఠం, పత్రిక పాఠం, 3 పాఠాలు తప్పకుండా ప్రతిసారి కూడినప్పుడు 3 పాఠాలు చదివి వినిపిస్తారు. మన సంఘాలలో కూడా వాక్యమును చదివి వినిపించడం అది తగ్గిపోకూడదు. లెట్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండర్స్టాండ్ ద నీడ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గ్రాంటెడ్ ఒరిజినల్లీ. అచ్చముగా వ్రాయబడిన దేవుని వాక్యాన్ని చదివి వినిపించాలి. ఒక పెద్ద కాన్ఫరెన్స్లో ఒక పెద్ద స్పీకర్ ఒక ఆయన కొన్ని సంవత్సరాల కిందట ఆయన వాక్యం అందిస్తారు అంటే ఆయన ప్రార్థనాపూర్వంగా నిలబడి ఫిలిప్పీ పత్రిక చదువుకుందామని ప్రారంభించాడు. 1వ అధ్యాయం అంతా చదివాడు, 2వ అధ్యాయం అంతా చదివాడు, 3వ అధ్యాయం అంతా చదివాడు, 4వ అధ్యాయం అంతా చదివాడు, కూర్చున్నాడు. నా మాదిరి మాట్లాడలే. విన్నవారు ఏం చెప్పారంటే, వీ హ్యావ్ నెవర్ అండర్స్టూడ్ ది ఎపిజిల్ ఆఫ్ పాల్ టు ఫిలిపియన్స్ జస్ట్ యాజ్ వీ అండర్స్టూడ్ టుడే. ఈరోజు మాకు అర్థమైనట్టుగా ఫిలిప్పీ పత్రిక అంతకుముందు ఎన్నడూ అర్థం కాలేదు. నో కామెంట్. ఆయన ఏ వ్యాఖ్యానం చేయలేదు. నో ఎక్స్పోజిషన్. వివరించడానికి ఆయనకు తెలిసిన విషయాలు ఎన్ని ఉన్నా ఆయన ఏం చెప్పలే. స్పష్టముగా అర్థమగునట్లుగా ఆ గ్రంథములో, అంటే ఫిలిప్పీ పత్రిక 66 గ్రంథాల్లో ఒక గ్రంథం, దానిలో ఉన్న వర్తమానము చేరువచ్చిన వారందరి హృదయాల్లో అది పాతుకొని పోవాలి అనే భావముతో చక్కగా చదివి అంతే ఆయన కూర్చున్నాడు. కొన్నిసార్లు మనం ఏమీ వ్యాఖ్యానం చేయనక్కర్లేవు. దేవుని వాక్యంగా మనతో మాట్లాడగలం. 8వ అధ్యాయంలో ఈ గ్రంథమునకు దేవుని ప్రజలకు ఉన్న సంబంధం. ఇంతకాలం లేదది. ఇంతకాలం వారు దేవుని గ్రంథము కలిగి ఉన్నారు, కానీ దాన్ని చదివి వినిపించడం లేదు, తాత్పర్యం చెప్పడం లేదు, అర్థం చెప్పడం లేదు, దాని దగ్గర సమయాన్ని గడపడం లేదు. వారు ఎన్నో ఇతర కార్యక్రమాలకు సమయాన్ని అప్పగిస్తున్నారు. ఆ రోజు జరిగింది ఏమంటే, మొదటి వచ్చిన ఒకసారి చదువుకుందాం. నెహెమాయా 8:1, 8వ అధ్యాయం మొదటి. 7వ నెల రాగా ఇశ్రాయేలులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ, ఎవరు మిగల్లా, జనులందరూ ఏక మనస్కులై నిజి గుమ్మము ఎదుట ఉన్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పారు. ఇప్పుడు 7వ నెల రాగా, సంవత్సరానికి 12 నెలలు, 6 నెలలు అయిపోయిందంటే అర్ధభాగం అయిపోయిందని కదా, ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ 7వ నెల, అందులో మొదటి దినము అని కూడా చెప్పాడు కదా. 7వ నెల అంటే ఇశ్రాయేలు అందరికీ తెలుసు, హెబ్రీయులు లేక యూదులందరికీ తెలుసు. అది బూరల పండుగ, శృంగధ్వని పండుగ. ఆ రోజు బూర ఊదుతాడు యాజకుడు. బూర ఊదుట, 2 బూరలు ఆయన సమాజానికి చేయించమని చెప్పాడు. ఇంకే 10లో చెప్పాడు. ఈ 2 బూరలు ఒక రకంగా పాత నిబంధన, క్రొత్త నిబంధన. మోషే అభిప్రాయం కాదు, యెహోషువ అభిప్రాయం కాదు, సమూయేలు వ్యాఖ్యానం కాదు, ఎజ్రా వ్యాఖ్యానం కాదు, హగ్గై వర్తమానం, జకర్యా వర్తమానం, మరెవరిది కాదు.
ఎంత గొప్ప భక్తులున్నా, వ్యాఖ్యానకర్తలున్నా, ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఇట్ ఈస్, ఆ గ్రంథం వారు చదివి దాన్నే వినిపిస్తూ వచ్చారు. ఈనాడు కూడా సంఘానికి మనం వాక్యాన్ని వినిపించాలి. వాక్యం, దేవుని వాక్యం. మరొక మాట చూడండి, 5వ వచనంలో చెప్పాడు ఏమంటే, జనులందరూ చూచుచుండగా ఎజ్రా గ్రంథమును 8:5 విప్పెను అన్నాడు. గ్రంథమును విప్పెను అన్నాడు. గ్రంథము తెచ్చెను, గ్రంథము చదివి వినిపించెను. అవునా? గ్రంథము చదివి వినిపించుచూ వచ్చాను అన్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడంటే ఆయన గ్రంథమును విప్పాడు. విన్నారా? చాలా పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. సంఘానికి, ఒక ఆరోగ్యకరమైన సంఘానికి 66 గ్రంథాలు మనం తప్పక బోధించాలి, అందించాలి. దట్ ఈస్ ద హోల్ ప్లాన్, హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. కొన్ని చెప్పి కొన్ని విడిచిపెడితే అది మొత్తం అంతా దేవుని ప్రణాళిక అంతా మనం గ్రహించినట్టు కాదు. బైబిల్ కాలేజీల్లో లేక సెమినరీలో చెప్తారు, అది వేరే విషయం. కానీ స్థానిక సంఘానికి గ్రంథాలు స్టడీ చేసి వాటిని మన జీవితంలో పాటించి బోధించాలి. అది చిన్న విషయం కాదండి. మినిస్ట్రీ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఈజ్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. నా అనుభవంలో లేనిది నేను చెప్పాలంటే కష్టం. చెప్పినట్లయితే కఠినమైన తీర్పు ఉన్నది. బోధకుల గురించి రాశారు కదా. కాబట్టి మనం దేవుని వాక్యము దగ్గర అందరం గడగడలాడవలసిందే. వాక్యము మనము వేరుగా, మన సొంతంగా, మన ప్రయోజనాల కొరకు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటారు, మన ఇష్టానుసారంగా ఉపయోగించడానికి అస్సలు వీల్లేదు. ప్రభు అవకాశం మనకి ఇవ్వలేదు. మస్ట్ ఫియర్ అండ్ ట్రంబుల్ అట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము దగ్గర మనం భయపడి వణకుట అనేది మనం గమనిస్తాం. గ్రంథాన్ని విప్పేవాడు ఆయనే. శరీరధారిగా ప్రభు వచ్చినప్పుడు సమాజ మందిరానికి వెళ్ళాడు. ఆయన వాడుక చొప్పున వెళ్ళాడు కదా. శనివారం కాబట్టి విశ్రాంతి దినం వెళ్ళాడు. యూదుడు కదా, ధర్మశాస్త్రము నెరవేర్చి కొట్టివేస్తున్నాడు ఆయన. అక్కడ ఒక పరిచారకుడు ఉన్నాడు. ఆ పరిచారకుడు ఆయన చేతికి ఒక చుట్టనిచ్చాడు, గ్రంథము చుట్ట. అది యెషయా గ్రంథం. ఆ చుట్టను ఆయన విప్పి ఎక్కడ చదివాడు? 61వ అధ్యాయంలో ఉన్న భాగం చదివాడు. నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరింది అన్నాడు. మళ్ళా దాన్ని చుట్టి క్రమంగా పరిచారకునికి ఇచ్చి ఆయన కూర్చున్నాడు. లూకా 4లో మనం చదువుతున్నాం. గ్రంథాన్ని విప్పేవాడు ఆయన. మనం వస్తే ఆయన గ్రంథాన్ని విప్పుతాడు. హీ ఓపెన్స్ హిస్ బుక్ బిఫోర్ us. మన ఎదుట ఆయన తన గ్రంథాన్ని విప్పుతాడు. అసలు ఆ గ్రంథం విప్పినప్పుడు ఎవరి కొరతలు వారికే, ఎవరి లోపాలు వారికే ఆయన చూపిస్తాడు. యోహాను సువార్త 4లో ఆమె గ్రంథం విప్పాడు కదా. ఆమె ఏదో తప్పించుకోవాలని ప్రయత్నం చేసింది, కానీ ఆయన అన్నాడు, మరి ఎన్నడూ దప్పికొనకుండానట్లుగా నీకు జీవజలం కావాలంటే ఏం లే, పోయి పెనిమిటిని పిలుచుకురమ్మా. ఆమె ఏం చెప్పింది? నాకు పెనిమిటి లేదు. ఈయనేమన్నాడు? సత్యమే చెప్పావు, నీకు పెనిమిటి లేడు. ఆమె గ్రంథం విప్పాడు. శిష్యులు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆమె ఉన్నది. ఆయన భక్తుడు, ఈమె భక్తిహీనురాలు, దుర్మార్గురాలు. పాప దాహం తీరలేదు. మీకు 5 పెనిమిట్లు ఉండిరి. ఆమె జీవితాన్ని ఆ స్కాన్ కంటే గొప్పది అది కదా. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు. ఎవరిని తీసుకొస్తుంది ఆమె? ఏం చేయాలి? నా జీవితాన్ని విప్పేవాడాయి, నీ జీవితం విప్పేవాడాయి. తేట తెల్లంగా
అసలు ఎవరు ఏమి చెప్పనక్కర్లే. దేవుని వాక్యము ప్రార్థనాపూర్వకంగా అది వివరించబడుతున్నప్పుడు హృదయాలు కదిలిపోతాయి. చాలా గొప్పగా చెప్పారు అని ఎవరో చెప్పనక్కర్లేదు. లోకంలో మిగతా వారికి మెప్పు కావాలి, ప్రశంస కావాలి కదా. కానీ మనము సంఘాల్లో వాక్య పరిచయం చేసినప్పుడు అటువంటి కోరికలు మనకు లేవు, ఉండకూడదు. కానీ ఏం జరగాలంటే హృదయాలతో ప్రభు మాట్లాడాలి, హృదయాలు కదలాలి. హృదయాన్ని విప్పేవాడు, జీవితాన్ని విప్పేవాడు, చరిత్ర మొత్తం చెప్పేవాడు, బాగు చేసేవాడు ఆయనే. గ్రంథాన్ని విప్పిన ఎజ్రా వారు స్పష్టంగా చదివారు అని 8లో చెప్పాడు, తాత్పర్యం చెప్పారు 7లో చెప్పాడు, అర్థం చెప్పారు 8లో చెప్పాడు. ఇప్పుడు ఆ చేరవచ్చిన సమాజం చూడండి, దేవుని వాక్యం దగ్గర ఎంతో గౌరవాన్ని కనుపరిచారు. 6వ వచనం, అది వారి గౌరవం, రెస్పెక్ట్ అండ్ రెవరెన్స్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం చులకనగా ఎంచకూడదు. ఉదయం మొదలు సాయంకాలం వరకు నిలబడి విన్నారు వారు. ఈరోజు మనం కూర్చుని వినగలుగుతున్నాం ప్రశాంతంగా. కొన్ని మందిరాలకి ఏసీ కూడా ఉంది, చాలా అనుకూలంగా వినగలుగుతున్నాము. కానీ ఆ రోజున వారు ఉదయం మొదలు మధ్యాహ్నం వరకు నిలుచుండి 6 గంటలు దాదాపు నిలబడి వాక్యం విన్నారు. చెప్పేవారు కూడా నిలబడి చెబుతున్నారు వారు. తర్వాత 9వ వచనంలో చెప్పాడు, జనులందరూ గ్రంథమును విన్నప్పుడు ఏం జరిగింది? జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథ మాటలు విని ఏమన్నాడు బ్రదర్? 9వ వచనం, ఏడ్వా మొదలు పెట్టి. అంటే గ్రంథం ఏం చేసింది? పశ్చాత్తాపాన్ని కలిగించింది. సిస్టర్ చెబుతున్నారు, కరెక్టే. సంఘాలు ఎక్కడ దెబ్బతింటున్నాయంటే నవ్వించాలి. కొంతమంది సువార్థికులకు, ఉపదేశకులకు ఇదొక టెంప్టేషన్, శోధనగా. హ్యూమర్ ఈజ్ డిఫరెంట్. కానీ దేవుని వాక్యం ద్వారా నా జీవితం బయలైతే, నాకు దుఃఖము కలిగితే, గ్రహింపు కలిగితే, వేదన కలిగితే, మార్పు కలిగితే, అది వాక్యము మన జీవితంలో పనిచేసే విధానం. దేవుని వాక్యం ఎప్పుడు ప్రకటించినా, ఎప్పుడు చదివినా మన లోపాలు మనకు చూపిస్తుంది, చక్క చేసే వాక్యం కదా. ఎన్నో పాటలు పాడుకుంటున్నాం మన వాక్యాన్ని గురించి. వాక్యం బుద్ధి చెప్పు వాక్యం, శుద్ధి చేయు వాక్యం, సరిచేయు వాక్యం, లోపాలు చూపించే వాక్యం. వినిపించుమా నీ స్వరం, నీ స్వరం నాకు వినిపించు. నీ వాక్యం నీటి వలె నా దాహాన్ని తీర్చేది, నన్ను కడిగేది, నన్ను శుద్ధి చేసేది. నన్ను బాగుగా కడుగుము. తప్పిపోయిన దావీదు ప్రార్థన చేస్తున్నాడు ప్రభువు సన్నిధిలో. భక్తుడు చాటు లేకుండా, రాయలసీమలో ములాజ్ అంట, ఏమాత్రము సంకోచము లేకుండా చెప్పాడు, ఆ మనుషుడు నీవే అన్నాడు. అంతే. దావీదు విలపించాడు, నన్ను బాగుగా కడుగు, నీ ఎదుట నేను దోషిని, నన్ను బాగుగా కడుగు. ఇక నేను పాట పాడను, నువ్వు కడిగితేనే పాట పాడతాను. నేను స్తుతులు చెల్లించను, నేను అర్పణ అర్పించను, నేను బలి అర్పించను. నీవు నన్ను బాగుగా కడిగిన తర్వాత అప్పుడు అని 51వ కీర్తనలో అప్పుడు అనే మాట వాడతాను. ఎప్పుడు? తప్పు చేయడం, నేనేం చేసిన లేవయా, నేనేనా, అందరూ అంతే కదా, నేను ఒప్పుకున్నా కదా, అయిపోయింది కదా, ఇలా సమర్థించుకునే పద్ధతి కాదు.
సిగ్గుపడాలి, దుఃఖపడాలి, బాధపడాలి. అయ్యో, ఆయన రక్తంతో కొనబడిన నేను, కడుగుబడిన నేను ఎందుకు ఇలా దిగజారిపోయాను, ఎందుకు ఇంత భయంకరమైన పాపం చేశాను, నేను క్షమాపణ కోరుకున్నాను. వాష్ మీ థరలీ, క్లెన్స్ మీ, క్రియేట్ ఇన్ మీ ఏ న్యూ హార్ట్. దావీదు ప్రార్థన చూడండి. వాక్యము మనలో ఫలితాన్ని ఇస్తుంది. వాక్యం యొక్క ప్రభావం అది. విగ్రహారాధికులు మారిపోయారు వాక్యం యొక్క ప్రభావాన్ని బట్టి. మంత్రాలో లేదు ప్రభావం, విగ్రహాలో లేదు ప్రభావం, సువార్తలో ఉన్నది ప్రభావం. సువార్త వినగా ఆశలో ఉన్నవారు ప్రభువు తట్టు మళ్ళుకున్నారు, అంతే. చెప్పాడు కదా, ప్రార్థన ప్రభావం, సువార్త ప్రభావం, ఐక్యత ప్రభావం చాలా గొప్పది. ఇవన్నీ మన జీవితంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్నేహితుల. అయితే ఆ రోజు ఇద్దరు నాయకులు ఉన్నారు. ఒకరు ఎజ్రా, మరొకరు నెహెమ్యా. ఎజ్రా గ్రంథం 2వ భాగంలో ఉన్నవాడు ఎజ్రా. నెహెమ్యా వచ్చే వరకు ఆయన ఉన్నాడు. ఇద్దరు కలిసి పనిచేశారు. నెహెమ్యా 8లో ఇద్దరున్నారు, నెహెమ్యా 12లో ఇద్దరున్నారు. ఎజ్రా ఒక ప్రక్కన వాక్యం ప్రవీణత కలిగినటువంటి ఎజ్రా, పరిశుద్ధత విషయమై దీక్ష గలవాడు. మరొక ప్రక్కన అధికారిగా ఉన్న గవర్నర్ నెహెమ్యా, ప్రార్థనాపరుడు. ఇద్దరూ కలిసి సమకాలికులుగా ఉండి పనిచేస్తున్నారు. దేవుని ప్రజలకు గొప్ప మేలు కలిగింది. వారేం చెప్పారు చూడండి, ఈరోజు దేవునికి ప్రతిష్ఠిత దినం కనుక మీరు దుఃఖపడ్డారు, మంచిదే, ఇట్ ఈస్ ఎనఫ్, చాలు. ఇక మీదట రిజాయిస్ ఇన్ ద లార్డ్, యెహోవా యందు ఆనందించండి, అది మీకు బలం. వాక్యం విన్నారు, గ్రహించారు, పశ్చాత్తాపడ్డారు, నలిగిపోయారు, గొడవపడ్డారు, ఒప్పుకున్నారు, మార్పు చెందారు, చాలు చాలు. ఇక మీదట సంతోషముగా మనం వెళ్ళిపోదాం అని అధికారులు, నాయకులు ప్రజలను ఆదరించారు. ఆ రీతిగా వారిని ఓదార్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక చాలు, దుఃఖపడవద్దు, ఏడవద్దు, ప్రభువునందు ఆనందించమని చెప్పారు. వచ్చిన వారు ఉన్న పదార్థాలు ఆ విందులో పాల్పొంది, ఇంకా రాని వారి కొరకు తమ కొరకు ఏమీ సిద్ధపరచుకొనని వారికి ఈ విందులో ఉన్న భాగాలు వారికి కూడా మనం అందిస్తామని. ఒకవేళ ఈ రాత్రి అందరూ రాలేదేమో, రాత్రి కాలం కనుక అనుకూలత లేక, ట్రాన్స్పోర్ట్ లేక, శరీరంలో బలహీనతల వల్ల ఈ రోజుల్లో చాలామంది రకరకాల వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, చెస్టర్కి న్యూమోనియా, ప్రభు కనికరించాడు. వీటిని బట్టి వెళ్ళడానికి వీలు కాదు కదా, పర్వాలేదు. రాని వారికి మనం ఏం చేయాలి, వాక్యములో మనము పొందిన సమృద్ధిని వేరే వారికి మనం పంపించాలి కదా, అందించాలి. వంతులు పంపించండి అని చెప్పారు. మనం ముగించుకుందాం. మొదటి రోజు 12 వచనాల వరకు చెప్పాడు. సమాజం అంతా, ఎంటైర్ అసెంబ్లీ స్పెండింగ్ టైమ్ ఎట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎట్ వాటర్ గేట్, నీతి గుమ్మము దగ్గర అన్నాడు. ఇప్పుడు 7వ నెల, అదొక కొత్త ప్రారంభం. బోరధ్వని పండుగతో ప్రారంభమై ప్రాయశ్చిత్తార్థ దినము 10వ తారీఖు, 15 నుంచి 22 వరకు పన్నసాల పండుగ, దీర్ఘకాల పండుగ. ఈ 3 పండుగలు ఆఖరి పండుగలు దేవుని ప్రజలకు ప్రభువు నియమించారు. మనం యూదులం కాదు, వాటికి మనకు సంబంధం లేదు. కానీ ప్రభువు సన్నిధిలో ఆయన వాక్యము దగ్గర మనం చేరి రావడం, అదే మనకి పండుగ. ప్రార్థనలో గడపడం, అదే మనకి పండుగ. మన జీవితంలో నిర్ణయాలు చేయడం, అదే మనకి పండుగ. నమ్మకస్తులు ఎవరో, భక్తి గలవారెవరో వారు ప్రభు పనికి నియమించబడ్డాం, అదే మనకి పండుగ. మన గృహాలు మనకున్నా, మన వీధులు మనకున్నా, మన కాలనీస్ మనకున్నా, కట్టబడిన ప్రాకారాన్ని కాపాడడానికి 10 మందిలో ఒకడు, ప్రజలలో 10% బియ్యంలో 10%, పంటల్లో 10%, పైసాలో 10% మాత్రమే కాదు. The Lord requires relatively a responsible tithe in our spiritual life. మన ఆత్మీయ జీవితంలో 10 మందిలో ఒకడు ప్రభువును సేవించడానికి
అలాగున సంతోషముగా ఒప్పుకున్నట్టుగా 11వ అధ్యాయంలో చెప్పారు. ఈ ప్రజలు మొదటి రోజు వచ్చి వాక్యం విన్నారు, తర్వాత ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోయారు అని చెప్పారు. అంటే అంతకుముందు ఎన్నిసార్లు కూడుకున్నా ఇటువంటి అనుభవంతో వెళ్ళలేదు, ఇటువంటి ఆనందంతో వెళ్ళలేదు, ఇటువంటి ఆశీర్వాదంతో వారు వెళ్ళలేదు. ఈరోజు వారు వచ్చినప్పుడు ఎలా వచ్చారో తిరిగి వెళ్ళేటప్పుడు అలా కాకుండా ఒక నూతనమైన అనుభవం, ఆనందం. గ్రంథం గ్రంథం గ్రంథం. టుడే ద లార్డ్ విజిటెడ్ us. ఈరోజు ప్రభు మనం దర్శించాడు. ఆయన ప్రత్యక్షత మనం అనుభవించాం, ఆయన సన్నిధి మనం అనుభవించాం, ఆ గంభీరత, ఆయన మహిమ మనం చూసాం, ఆయన కృపను మనం కనుగొన్నాం. అసలు ఆయనే మనతో మాట్లాడాడు, మనతో వ్యవహరించాడు. టుడే ఈజ్ ఎ స్పెషల్ డే ఇన్ అవర్ లైఫ్. అటువంటి అనుభవంతో వారు ఇండ్లకు వెళ్ళిపోయారు. రెండవ రోజు, అయ్యా అందరూ వచ్చారు నిన్న, కానీ మనము ప్రధానులుగా ఉన్నవారు, పెద్దలుగా ఉన్నవారు గనుక మళ్ళా మనము వాక్యము ఏమని రాయబడిందో తేటగా తెలుసుకోవడానికి మరలా వద్దాం. నిన్న విన్నాం కదా చాలులే, కాదు కాదు కాదు. సమాజం అంతా వినేదానికన్నా సేవకులు ఎక్కువ వినాలి, పెద్దలు ఎక్కువ వినాలి, ఉపదేశకులు ఎక్కువ వినాలి, వరము గలవారు వాడబడేవారు ఎక్కువ వినాలి, ఎక్కువ వినాలి. ఎక్కువ వినడం ద్వారా ఎక్కువ దీనత్వం రావాలి, విధేయత రావాలి. అతిశయం కాదు. వారు దేవుని వాక్యమును చదివినప్పుడు ఏది వ్రాయబడిందో గమనించారు. ఆ ప్రకారమే వారున్న ఎండ్ల మీద ఆ రకరకాల మట్టలు తెచ్చి, కొమ్మలు తెచ్చి, గూరులు తెచ్చి, ఆ వేళ్ళు తెచ్చి వారు పర్ణశాలలు కట్టుకొని 8 రోజులు వాటిలో ఉన్నారు. వాట్ వాజ్ దేర్ ఆక్యుపేషన్? అక్కడ ఏం రాశాడంటే, అలా చేయగా 18వ వచనంలో అన్నాడు, ఎజ్రా ఆ పండుగ దినాలన్నిటిలో మొదటి దినము మొదలుకొని కడ దినము వరకు 8 దినాలు దేవుని వాక్యమును చదివి వినిపించచ్చు వచ్చాను. ఒకరోజు ఎంటర్టైన్మెంట్ పెట్టుకుందాం, ఒకరోజు టూరిజం పెట్టుకుందాం, ఒకరోజు ఫ్యాన్సీ ఐటమ్స్ పెట్టుకుందాం, ఒకరోజు స్కిట్లు వేసుకుందాం అని అటువంటి కార్యక్రమం కాదు. దే వర్ సీరియస్. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం వాక్యం వాక్యం. ఫస్ట్ డే టిల్ లాస్ట్ డే 8 days ఈ పెద్దలు, ఈ యాజకులు, లేవీయులు దేవుని వాక్యం, దే వర్ సిట్టింగ్ అండర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దెర్ వాజ్ గ్రేట్ జాయ్ అని రాస్తున్నారు. 8వ అధ్యాయంలో దేవుని ప్రజలకు కలిగిన గొప్ప సంతోషం మనం చూస్తున్నాం కదా. కనుక చాలా కాలంగా యెహోషువ దినాలు మొదలుకొని మరి అలా చేసి ఉండలేదు అని చెప్పారు. వాక్యమేమో వ్రాయబడింది కానీ దే ఫెయిల్డ్, దేర్ వాజ్ ఫెయిల్యూర్. వారు పాటించుటలో ఓడిపోయారు, పతనమయ్యారు. ఇప్పుడు మళ్ళా రెన్యూవల్ ప్రారంభమైంది, రివైవల్ దాని ద్వారా వచ్చింది. రివైవల్ ఈజ్ కాస్డ్ బై వే ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Revival is caused by prayer. Revival is caused by our determinations, our choices, our priorities. ప్రభుత్వ వాక్య తలంపులు ఈ రాత్రి వేళ మనకు దీవించుగాక. వినాలని వస్తే మీరు ఇటువంటి అవకాశం కలిగించారు. పెద్దలకు, సంఘానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ప్రార్థించండి. వీళ్ళు ఒకరు ప్రార్థన చేసి ముగించారు.